అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఏంటంటే మన ఏపీలో ఫ్రీ బస్ అని వచ్చింది కదా, నేను కూడా ఎలా ఉందని చూడటానికని నిన్నైతే ఇనకొండ నుండి నర్సరావుపేట అంటే మా అత్తయ్య వాళ్ళు ఉంటారు, అక్కడికైతే వెళ్ళాను. నిన్న ఉదయం వెళ్ళి ఈరోజు వచ్చాను. ఫ్రీ బస్కే వెళ్ళాను, ఎలా ఉంటుంది అనుకొని వెళ్ళాను. ఫస్ట్ టైం నేను ఫ్రీ బస్ కూడా ఎక్కటం. అండ్ ఆగస్టు 15 ఓపెన్ అయింది ఫ్రీ బస్సు. ముఖ్యంగా ఫ్రీ బస్కి మనం ఎక్కాలంటే ఫస్ట్ ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు లేని వాళ్ళైనా రేషన్ కార్డు తీసుకొని పోవచ్చు. ఆ రెండు లేకపోతే కంపల్సరీగా ఛార్జెస్ అవి వేస్తున్నారు. నేను చూశాను, అందుకే చెప్తున్నాను. ఆధార్ కార్డు అయినా ఒకళ్ళు మర్చిపోయి వచ్చిన ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే ప్రూఫ్ కోసం అని చెప్తున్నారు. రేషన్ కార్డు అయినా ఉండొచ్చు, ఆ రెండు ఆడవాళ్ళకి మాత్రమే. ఇదిగోండి, నిన్న నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు పల్లె వెలుగు బస్కి వెళ్ళాను, వచ్చేటప్పుడు ఎక్స్ప్రెస్ బస్కి వచ్చాను. ఎక్స్ప్రెస్ బస్సుకి కూడా ఫ్రీనే టికెట్ అయితే. నేను మనీ ఇవ్వకుండా నాకు టికెట్ కొట్టారు. ఇదిగోండి ఫ్రీ టికెట్. పల్లె వెలుగుకి అయితే 50 రూపీస్ వేశారు, ఇదిగోండి టికెట్. అండ్ ఎక్స్ప్రెస్కి అయితే 65 రూపీస్ పడింది. అండ్ నేను మనీ డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగానే నాకైతే టికెట్ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా ఆధార్ కార్డు తీసుకొని పోకుండా ఇట్లా వెళ్తే ఆధార్ కార్డు ఉంటేనే టికెట్ ఇస్తున్నారు, ఆధార్ కార్డు లేకపోతే టికెట్ అయితే ఇవ్వట్లేదు. అండ్ వెళ్ళేటప్పుడు పల్లె వెలుగు బస్కి అయితే వెళ్ళాను, అసలు ఖాళీయే లేదు. నాకైతే ఫ్రీగా టికెట్ ఉండటం వల్ల అసలు ఖాళీయే లేదు. బస్సులో అయితే కంపల్సరీగా ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఆధార్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు ఉంచుకోవచ్చు. అదిగోండి ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇచ్చారు. నా పక్కన ఎవరో కూర్చొని సరదాగా మాట్లాడుకున్నాం. ఇంకా ఇది నేను నాలాగా తెలియని వాళ్ళ కోసమే ఏ బస్కి వెళ్తే ఫ్రీగా టికెట్ ఇస్తారని నేను వెళ్ళాను అంతే. అండ్ కంపల్సరీగా ఎక్స్ప్రెస్ అయినా పల్లె వెలుగైనా ఏదైనా చూసుకొని వెళ్ళండి, ఫ్రీ టికెటే, అది ఆడవాళ్ళకి మాత్రమే. ఇది నేను తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నర్సరావుపేట నుండి ఇనకొండ ఎక్స్ప్రెస్ కూడా ఎక్కాను నేను. ఒకసారి ఎక్స్ప్రెస్ ఎక్కుదాము ఫ్రీగా టికెట్ అన్నారు కదా, అందుకని నేను ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఫ్రీగానే టికెట్ కొట్టారు, ఆధార్ కార్డు చూపించారు, టికెట్ ఇచ్చారు. చూడండి, ఇంక ఖాళీ అయితే ఎక్కడా లేదు, నర్సరావుపేటలో లేదు, ఇక్కడ లేదు, ఫ్రీగా టికెట్ ఉందని. అండ్ కొద్దిగా ఎక్కువ జనం అయితే ఉంటున్నారు. కొద్దిగా ఫ్రీ బస్ గుండెలకి కొద్ది పర్వాలేదు నాకైతే అనిపించింది. అండ్ జనాలు కూడా హెవీగానే ఎక్కుతూ అట్లా ఉంటున్నారు. నేను కూడా అండ్ మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియో తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను, ఏ బస్ ఎక్కితే ఎలా అని. నాకు కూడా ఫస్ట్లో తెలియదు ఇవన్నీ. అండ్ ఒకసారి వెళ్ళి చూద్దామని తెలుసుకోవటానికైతే వెళ్ళాను. ఏ బస్కి ఎక్కితే టికెట్ ఫ్రీగా ఇస్తారు అని తెలుసుకోవటానికైతే ఇదైతే వెళ్ళాను. అండ్ అక్కడ నర్సరావుపేటలో మా అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని చూడటానికి ఒకసారి పలకరించొద్దామని అయితే వెళ్ళాను. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను. బాయ్.